సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యని నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి ఫలితాలు చాలా ప్రత్యేకంగా ఉండబోతూ ఉన్నాయి. కారణం, ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం, 4 కన్నా ఎక్కువగా గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం, ఈ వారంలో చంద్రుడు కూడా యోగిస్తూ ఉండడం వల్ల ఈ వారం మధ్య నుండి వచ్చేటువంటి చంద్రబలం వల్ల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉండేటువంటి రాహు యొక్క బలం, అలాగే చతుర్థ స్థానమందు గురుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చినప్పటికీ పంచమంలో ఉండేటువంటి బుధుడు, పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, వారాంతంలో ఆ బుధుడు షష్ఠ స్థానంలోకి వెళ్ళడం, ఇటువంటి ఫలితాలన్నీ చూసుకున్నప్పుడు ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ రాశి వారికి కనబడడం లేదు. అంతేకాక మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా తగువులు, మాట పట్టింపులతోటి ఎక్కడైనా బాధపడుతూ ఉంటే, లేదా నీలాప నిందలు, కొంత మీ మీద ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ ఉన్నా అటువంటి వాటి నుండి మీరు సమర్థవంతంగా వాటన్నిటిని కూడా తిప్పికొట్టేటువంటి పరిస్థితుల్లో ఈ కుంభరాశి వారు ఉన్నారు. అంతేకాక ఒక రకమైనటువంటి గొప్ప శక్తి కుంభరాశి వారికి వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే, గర్వాన్ని వదిలిపెట్టి, అహంకారాన్ని వదిలిపెట్టి, సామరస్యమైనటువంటి ధోరణిలో మీ యొక్క సహజమైనటువంటి శైలికి భిన్నంగా మీరు ప్రవర్తిస్తూ, నిశితమైనటువంటి పరిశీలన చేసుకుంటూ, ప్రతి చిన్న విషయాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు, ఎవరి మీద కూడా ఆధారపడకూడదు, సొంతంగా మనమే జీవితంలో ముందుకు వెళ్ళాలి, అది తప్పైనా ఒప్పైనా తీసుకునేటువంటి నిర్ణయం మనదే ఉండాలి అనేటువంటి ఒక గొప్పదైనటువంటి ఆలోచనతోటి ముందుకు వెళతారు. ఆలోచనలు మొదట్లో కొంత ఇబ్బందులు వారం ప్రారంభంలో ఇబ్బంది పెట్టినప్పటికీ బుధ గురువారాల దగ్గర నుండి చాలా సమయానుకూలంగా మీరు ప్రవర్తించేటువంటి తీరుపై ఫలితాలు చాలా మంచిగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఇవి కనబడడం లేదు. స్థానచలనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతూ ఉన్నాయి. వ్యాపార లాభానికి గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. కొత్త ప్రణాళికలు, కొత్త జీవన విధానాన్ని ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అన్నదమ్ములతోటి, తోబుట్టువులతోటి ఉండేటువంటి సఖ్యత పెంచుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి, సమాజంతో ఉండేటువంటి సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. గతంలో డబ్బు ఇచ్చి మోసపోయినటువంటి వారికి తిరిగి ధనాగమనం, అలాగే కార్యజయం కలగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆనందదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.